ఎల్బీ నగర్లోని బైరమల్గూడ చౌరస్తాలో ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులో భాగంగా సుమారు 148.5 కోట్ల రూపాయలతో నిర్మించిన మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నగరంలో ప్రజలకి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఎస్ఆర్డీపీ పనుల్లో భాగంగా మొత్తంగా 47 ప్రాజెక్టులు తీసుకోగా దానిలో 36 ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి. ఒక ఎల్బీ నగర్లోని 658 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ అండర్ పాస్లు నిర్మించడం జరిగింది. దీనిలో భాగంగానే నిర్మించిన ఈ బైరమల్గూడ మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో అటు ఎల్బీ నగర్ వైపు వెళ్లే వారికి చంపాపేట్, చింతలకుంట, సాగర్ రోడ్ వైపు వెళ్లే వాహనదారులకి ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా వెళ్లివచ్చు అని అధికారులు తెలిపారు. సనాతన హిందూ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ గోశాలలో గోమాత హారతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలత హాజరయ్యారు. గోమాత పూజించడంలో అన్ని దేవతల పూజల్లో పుణ్యం దక్కుతుందని మాధవిలత అన్నారు. గోమాత సేవా కార్యక్రమంలో పాల్గొనడం హిందూ సాంప్రదాయంలో చాలా గొప్పదిగా చెప్పుకుంటారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో సినీ యాక్టర్ సుమన్, ఆర్ఎస్ఎస్ శ్రీధర్, తిరుమల బ్యాంక్ చైర్మన్ చంద్రశేఖర్ భక్తులు పాల్గొన్నారు. मेरा ये मानना है वो एक राजा दूसरे राजा से कहे. న్యూఢిల్లీలో రోడ్డుపై నమాజ్ చేస్తున్న ముస్లిం పురుషులను ఢిల్లీ పోలీసులు తన్నడంపై ఏఐఎంఐఎం అధ్యక్షులు బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. जोहर की नमाज, जुमे की नमाज अदा कर रहे थे इंद्रोक में, रोड पर लोग नमाज पढ़ रहे थे और ये कोई नई बात नहीं है. जुमे के एक दिन ऐसा होता है. तो एक बदतरीन वीडियो आप और हमने देखा, सारी दुनिया ने देखा कि हालत सजदा में एक मुसलमान है और एक पुलिस के अहदेदार जो पुलिस की वर्दी पहने हुए हैं वो आकर पीछे से लात मारकर एक मुसलमान जो नमाज पढ़ रहा है सजदे में उसको लात मारकर दूसरे मुसल्लियों को ढकेलते हैं. तो इससे साफ जाहिर हो रहा है कि किस तरह से मुसलमानों के ख़िलाफ़ एक नफ़रत पैदा कर दी गई है और किस तरीक़े से जो पुलिस का जो अहदेदार है उसके जहन में कितनी नफ़रत है मुसलमानों के ताल्लुक़ से. ये एक ऐसा वाक़या है जो सबको झंझोड़ के रख दिया. పాషమైలారం పారిశ్రామిక వాడలో జీరో లిక్విడ్ డిశ్చార్జ్ వాటర్ ట్రీట్మెంట్లు ప్లాంట్ను మంత్రులు కూడా సురేఖ, దామోదర్ రాజనరసింహ, శ్రీధర్ బాబు, స్పీకర్ గడ్డం ప్రసాద్, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, కలెక్టర్ వల్లూరి క్రాంతి ప్రారంభించారు. పటంచెరు నియోజకవర్గం పాషమైలారం పారిశ్రామిక వాడలో రామ్కీ సంస్థ 104 కోట్ల రూపాయలతో నిర్మించిన జీరో లిక్విడ్ డిశ్చార్జ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ను మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనరసింహ హాట్ కామెంట్ చేశారు. పరిశ్రమలకు కేటాయించిన స్థలంలో కొంతమంది కమర్షియల్ కాంప్లెక్స్ లో నిర్మిస్తున్నారని, ప్రభుత్వం వీరిపై కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి అన్నారు. సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ ఇలాంటి ప్లాంట్ నిర్మించడం చాలా గర్వకారణమని, ఈ సంస్థకు కావలసిన మ్యాన్ పవర్, స్కిల్ డెవలప్మెంట్ చేసి అందిస్తామని ఆమె అన్నారు. ఒక చుక్క వ్యర్థ జలాలు కూడా భూమిలోకి వదలకుండా శుద్ధీకరణ చేసి శుద్ధి చేసిన నీటిని పారిశ్రామిక వినియోగాల కోసం వాడటం ఈ ప్లాంట్ ప్రత్యేకత అని వక్తలు కొనియాడారు. దాదాపు 70 పరిశ్రమల నుండి వ్యర్థ జలాలు ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ కి వస్తాయని అన్నారు. ఈ రోజు నిజంగా ఒక శుభ సందర్భం. నేను ఒక ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా ఒక మొట్టమొదటిసారి ఈ మంచి కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం నాకు కల్పించిన రామ్కి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది పీపీపీ మోడ్లో తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం పొల్యూషన్ ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతుందో ఇప్పుడే వారి మాటల్లో చెప్పడం జరిగింది. రాను రాను మనకు వాతావరణ కాలుష్యం పెరిగిపోతూ ఉంది. దానివల్ల మన జనరేషన్ తర్వాత జనరేషన్ వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఎట్లా ఉంటాయో అని ఆలోచించాలంటేనే భయపడేటువంటి పరిస్థితి ఉంది. అటువంటి సందర్భాల్లో అవసరాలకు మరి ఇండస్ట్రీస్ పుట్టుకొస్తూనే ఉంటాయి. 85 అని చెప్పి నాకు తెలిసినంత వరకు, జ్ఞాపకంత వరకు Padancheru area was converted into an industrial belt when late Prime Minister Indira Gandhi was the Member of Parliament from Medak. It was in 1980. Subsidies కానీ, ల్యాండ్ అలొకేషన్ కానీ, పారిశ్రామిక రంగమే కానీ ఇవన్నీ కూడా వచ్చినాయి. ఆ కాలంలో వచ్చినాయి. నెమ్మదిగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు ఈ పాషమైలారం ప్రాంతం సుమారు 540 పరిశ్రమలు, అందులో ముఖ్యంగా ఫార్మసీ, కెమికల్ రంగానికి సంబంధించి 60 సంస్థలు ఉన్నాయి. ఈరోజు ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ వల్ల
ప్రత్యేకంగా ఈ ఫార్మసీ కెమికల్ ఇండస్ట్రీకి ఒక రక్షణ. ఇది 104 కోట్లతోని స్థాపిస్తున్నాము. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీద చేయాలనుకున్నారు, కానీ వారున్న బిజీతోని వారు రాలేకపోయిండ్రు. మరి వారి స్థానంలో మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజనరసింహ గారి చేతుల మీద, మరి కొండా సురేఖ గారి చేతుల మీద ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. మరి ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ వాతావరణ కాలుష్యం లేకుండా చేస్తున్నారనేది చాలా మంచి పరిణామం. ఇది మరి వాతావరణ కాలుష్యాన్ని కాపాడే ఉజ్వల భవిష్యత్తు కోసం కలలు కనే వారికి సొంత వ్యాపారంతో అది సాధ్యమవుతుందని ఫ్రాంచైజ్ బ్రిగేడ్ సీఈఓ ప్రవీణ్ తెలిపారు. హైదరాబాద్ తాజ్ కృష్ణలో భారతదేశపు ప్రీమియర్ మల్టీ సిటీ ఫ్రాంచైజ్ ఎక్స్పో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈఓ ప్రవీణ్ మాట్లాడుతూ భారతదేశంలో ప్రముఖ ఫ్రాంచైజ్ బిజినెస్ కన్సల్టేషన్ సంస్థ ఫ్రాంచైజ్ బ్రిగేడ్ అన్నారు. ఫ్రాంచైజీ విస్తరణ, ఫ్రాంచైజ్ కన్సల్టింగ్, మార్కెటింగ్ వ్యూహాలు, విభిన్న పరిశ్రమల్లో బ్రాండ్ బిల్డింగ్ లో దశాబ్ద కాలంగా ముందంజలో ఉందన్నారు. దేశ విదేశాల్లో 1500 పైగా ఫ్రాంచైజీలను విజయవంతంగా నియమించామన్నారు. క్రోమా, చాయ్ పాయింట్, వివోసి, బిగ్గిస్ బర్గర్, డోనర్ మరియు గైరోస్ బారిస్టా, గ్రిల్ ఇండియా, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ప్రోజెన్ బాటిల్ తదితర ప్రముఖ బ్రాండ్లతో భాగస్వామ్యం కలిగి ఉన్నామని తెలిపారు. Franchise Brigade present Business Brigade Expo. Welcome all of you. So this is second event from our company. First event we executed in Bangalore. It's one really good successful event. After successful event Bangalore, we tapped Hyderabad for market because we feel Hyderabad market is the one upcoming market in India. ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య యాదగిరిగుట్ట ఆలయ ఈవో రామకృష్ణ మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ని కలిశారు. లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యాదగిరిగుట్ట శ్రీ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆహ్వాన పత్రికను ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య, ఆలయ అధికారులు, ఆలయ అర్చకులు, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కి అందించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాచారంలోని సెంట్ పియుఎస్ఎక్స్ డిగ్రీ పీజీ ఉమెన్స్ కాలేజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్ రెడ్డి పాల్గొన్నారు. మోతి శ్రీలత శోభన్ రెడ్డి మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ మహిళల ప్రాధాన్యత ఈ సృష్టిలో, దేశ నిర్మాణంలో మహిళల పాత్ర చాలా గొప్పదని కొనియాడారు. అనేక రంగాల్లో మహిళలు తిరుగులేని నాయకత్వాన్ని పోషిస్తున్నారని కొనియాడారు. అలాగే ప్రతి ఒక్కరికి విద్యార్థులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. గిరిజన శక్తి ఉస్మానియా యూనివర్సిటీ ప్రధాన కార్యదర్శిగా గూగుల్లోతో ప్రవీణ్ నాయక్ నియమితులయ్యారు. ఈ మేరకు గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు కొర్ర శరత్ నాయక్ ప్రవీణ్ నాయక్ నియమిస్తూ నియామక పత్రాన్ని ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద అందజేశారు. ఈ సందర్భంగా శరత్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ప్రవీణ్ నాయక్ ఉస్మానియాలో చదువుతున్న గిరిజన విద్యార్థి సమస్యలపై ఎక్కడ విద్యార్థులకు సమస్యలు ఉన్నా గలమెత్తి పోరాడాలని తెలిపారు. ప్రవీణ్ నాయక్ మాట్లాడుతూ గిరిజన శక్తి ఓయూ ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు శరత్ నాయక్ కృతజ్ఞతలు తెలిపారు. గిరిజన విద్యార్థులకు ఎటువంటి సమస్యలు ఉన్నా పోరాడడానికి ముందుంటానని అన్నారు. ఆర్గనైజేషన్ ఓయూలో ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షులు కొర్ర శరత్ నాయక్ అన్న గారికి ధన్యవాదాలు. ఇక్కడ యూనివర్సిటీలో ఎటువంటి సమస్యలు, మన గిరిజన విద్యార్థులకు ఎటువంటి సమస్యలు ఏమైనా ఉన్నా కానీ ఖచ్చితంగా దానికోసం పోరాడడానికి నేను ముందుంటా. ఎప్పుడు ఎటువంటి సమస్య వచ్చినా కానీ మన గిరిజన సమాజానికి ఎప్పుడు ఒక చేదోడు వాదోడుగా ఉంటానని చెప్తున్నాను. ధన్యవాదాలు. భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వాలని ఓయూ జేఏసీ నాయకులు నరేందర్ పవార్ కాంగ్రెస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఓయూలో మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా భువనగిరి పార్లమెంటు పరిధిలో కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పటిష్టతకు విశేషమైన కృషి చేశారని తెలిపారు. అలాంటి వ్యక్తికి టికెట్ ఇస్తే భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ఓయూ జేఏసీ నాయకులు అన్నారు. యువతలో మంచి పేరు ఉన్న నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి అని, అలాంటి వ్యక్తికి కాంగ్రెస్ అధిష్టానం టికెట్ కేటాయిస్తే యువత అందరూ తొక్కతాటిపైకి వచ్చి ఆయన గెలుపు కోసం కృషి చేస్తామని అన్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో అహర్నిశలు కృషి చేశారని గుర్తు చేశారు. ఈరోజు ముఖ్య సమావేశం ఏంటనగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్. అతను 5-6 నెలల నుండి కష్టపడుతూ
పార్టీ బలోపేతానికి కృషి చేస్తుంటూ గత 20 సంవత్సరాల నుండి కూడా పార్టీ కోసం ఎన్నో కష్టపడి అహర్నిశలు పార్టీ కోసమే అతను కష్టాన్ని పార్టీ కోసమే అతను మొత్తం త్యాగం చేయడం జరిగింది. కావున అతను భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో సమర్థుడైన వ్యక్తి కాబట్టి అతనికి టికెట్ కేటాయించాలి. కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారిని మరియు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అధిష్టానం ఏఐసీసీ ముఖ్య నాయకులకు మేము విజ్ఞప్తి చేసేది ఓయూజేసీ తరఫున అతను ప్రాంతవాసి, అతనికే ఎందుకు ఇవ్వాలని చెప్పేసి చాలా మంది క్వశ్చన్ కూడా రావచ్చు. అతను ఎందుకంటే యువ నాయకుడు తోటి అతను గత 7 నియోజకవర్గాల్లో 5-6 నెలల నుండి చాలా కష్టపడి గ్రౌండ్ లెవెల్లో ఆయన వర్కౌట్ చేయడం జరిగింది కాబట్టి కంప్లీట్ గా ఆయనకు 7 నియోజకవర్గాల్లో అవగాహన ఉన్నది, అందరితో మంచి సత్సంబంధాలు ఉన్నది. ఆయన కోసం ప్రతి యువకుడు స్వతహాగా ఆయన కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. 7 నియోజకవర్గాల నుండి ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ తరఫున ప్రతి నియోజకవర్గం నుండి ఒక 100 మంది విద్యార్థులు రెడీగా ఉన్నారు ఆయన కోసం పనిచేయడానికి. కావున ఈ టికెట్ విషయంలో ఆయన లేట్ చేయకుండా వెంటనే ప్రకటించాలి. భువనగిరి నియోజకవర్గం నుండి అతన్ని కనుక టికెట్ ప్రకటిస్తే మాత్రం ఖచ్చితంగా 3 లక్షల పైచిలుక మెజారిటీ తోటి మేము గెలిపిస్తామని చెప్పేసి ఓయూజేసీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను పార్టీ పెద్దలకి. దయచేసి ఇక్కడ సీనియర్లు కూడా సహకరించాలి ఆయనని. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ ప్రెస్ మీట్ మాజీ మంత్రి బాబు మోహన్ పాల్గొన్నారు. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల్లో ఏ పార్టీతో అయినా పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ప్రజాశాంతి పార్టీ తరపున వరంగల్ నుండి బాబు మోహన్ పోటీ చేయనున్నారు. ఏపీలో ఎవరితో పొత్తు లేకుండా అన్ని స్థానాల్లో పోటీ చేస్తామన్నారు. వైజాగ్ పార్లమెంటు స్థానం నుండి నేను పోటీ చేస్తున్నాను అని డాక్టర్ కేఏ పాల్ అన్నారు. మార్పు రావాలి, పాలు రావాలి, పాలన మారాలి, లక్షల కోట్లు అప్పు తీరాలి, అభివృద్ధి జరగాలి, కుటుంబానికి ఉన్న 5 కోట్లు అప్పు తీరాలి. దానికి భాగంగా బాబు మోహన్ గారు ప్రజాశాంతి పార్టీ తరపుని ఎంపీ అభ్యర్థిగా వరంగల్లో నిలబడడానికి మేము సిద్ధమయ్యాం. మీడియా మిత్రులకు మధ్యలో చెప్పింది ఏంటంటే క్లియర్ గా కాంగ్రెస్ ఏంటి, బీఆర్ఎస్ ఏంటి, ఇతర పార్టీలు మాతో చర్చలు జరుగుతున్నాయి, అలయన్స్. నాకైతే ఇష్టం లేదు. బాబు మోహన్ గారు పెద్దలు ఇచ్చిన సలహా మేరకు అలయన్స్ అయితే ఇంకా బాగుంటుందని అన్నారు. సరే, కొన్ని కారణాల వల్ల కేసీఆర్ గారు నాకు టికెట్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు నాకు తెలియదు, ఆయన కూడా తెలుసు లేదో కూడా నాకు తెలియదు. పోనీ నేను ఏదైనా తప్పు చేస్తే, నేను ఏదైనా భూ కబ్జాలు చేస్తే, గవర్నమెంట్ భూములు అమ్ముకుంటే, లంచాలు తీసుకుంటే, అబద్ధాలు ఆడుతుంటే, ఇలాంటి వాడు వద్దురా మా పార్టీ చెడిపోద్దని నాకు టికెట్ ఇవ్వకపోతే సంతోషం. కానీ కారణం లేకుండా కారణంగా నాకు టికెట్ ఇవ్వకుండా నా మనోభావాలని దెబ్బ కొట్టినందుకే నేను బయటకు వచ్చేసి వద్దురా నాయన ఈ పాలిటిక్స్, నేను మంచి చేద్దాం, సేవ చేద్దామని వచ్చాను. 3 సార్లు ఎమ్మెల్యేగా, 2 రాష్ట్రాలకు మంత్రిగా అబద్ధం ఆడలేదు, తప్పు చేయలేదు, లంచం తీసుకోలేదు, కాంట్రాక్టులు చేయలేదు, ఎవడు నెత్తిన చేయబట్టలేదు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పారు. ప్రయాణికుల సౌకర్యార్థం పలు రైళ్లకు 14 స్టేషన్లలో అదనపు స్టాపేజీలను కల్పించినట్టు తెలిపారు. తన వినతి మేరకు రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. సికింద్రాబాద్, హైదరాబాద్, గుంటూరు రైల్వే డివిజన్ల పరిధిలో ఈ స్టేషన్లు ఉన్నాయని కిషన్ రెడ్డి ప్రకటించారు. అదనపు స్టాపేజీలు సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోనే 9 ఉన్నాయని కిషన్ రెడ్డి వివరించారు. కాజీపేట బల్లాషా ఎక్స్ప్రెస్ ట్రైన్ రాఘవాపురంలో, బల్లాషా కాజీపేట ఎక్స్ప్రెస్ మందమరిలో, పూణే కాజీపేట ఎక్స్ప్రెస్ మంచిర్యాలలో, దౌండ్ నిజామాబాద్ ఎక్స్ప్రెస్ నవీపేటలో, భద్రాచలం రోడ్ బల్లాషా, సింగరేణి మెమో ఎక్స్ప్రెస్ ట్రైన్ బేతంపూడిలో, నరసాపురం నాగర్సోల్ ఎక్స్ప్రెస్ మెహబూబాబాద్లో, తిరుపతి ఆదిలాబాద్ కృష్ణా ఎక్స్ప్రెస్ మేడ్చల్లో, సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ మిర్యాలగూడలో ఆగనున్నాయని అన్నారు. పార్టీ మార్పు వార్తలపై స్పందించిన మాజీ ఎంపీ సీతారాం నాయక్ స్పందించారు. బీఆర్ఎస్ లో తనకు గుర్తింపు దక్కలేదని అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారని భావోద్వేగానికి గురయ్యారు. 5 ఏళ్ల పాటు రాజకీయంగా తనను అడ్డుకున్నారని కీలక ఆరోపణలు చేశారు. ప్రస్తుతం తనను ఒక జాతీయ పార్టీ గుర్తించిందని మాజీ ఎంపీ సీతారాం నాయక్ అన్నారు. కిషన్ రెడ్డి తనను కలిసి పార్టీలోకి ఆహ్వానించారని తెలిపారు. రామప్పకు జాతీయ హోదా తీసుకొచ్చినందుకు ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు. ఇక తాను నిర్ణయం తీసుకున్నానని తనను గుర్తించే పార్టీలోనే చేరుతానని ప్రకటించారు. మెహబూబాబాద్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు ఈ సందర్భంగా మనసులో మాట బయటపెట్టారు. కాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వరంగల్ జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఇదే తరుణంలో ఆయన హన్మకొండలోని సీతారాం నాయక్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. బీజేపీలోకి రావాలని ఆహ్వానించారు. అనుచరులు శ్రేయోభిలాషులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని సీతారాం నాయక్ చెప్పారు.
తెలంగాణలో టీచర్ పోస్టులు పెంచి డీఎస్సీని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. టెట్ వేసి టీచర్ పోస్టులు పెంచి డీఎస్సీ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. డీఎస్సీతో పాటు టెట్ నిర్వహణ ఆనవాయితీగా వస్తుందన్నారు ఆర్ కృష్ణయ్య. పక్క రాష్ట్రాల్లో టెట్ వేసిన విషయం గుర్తించాలని హితవు పలికారు. టెట్ రాసి ఉత్తీర్ణత సాధించకుండా టీచర్ పోస్టు రాయడానికి అర్హత ఉండదన్నారు. నిరుద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని టెట్ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. టెట్ డీఎస్సీ నోటిఫికేషన్ ఒకేసారి వేయడానికి ప్రభుత్వానికి అభ్యంతరాలు ఏమిటో చెప్పాలన్నారు. టెట్ నిర్వహించి 6 నెలలు అవుతుందని, అందులో 10% మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారన్నారు. ఈ నేపథ్యంలో మరోమారు టెట్ నిర్వహించాలన్నారు. గతంలో పోస్టులు తక్కువగా ఉండటం, సిలబస్ మారడం వల్ల చాలా మంది అర్హత సాధించలేకపోయారని తెలిపారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం కాచవాణి సింగారం గ్రామంలోని రెడీమిక్స్ ప్లాంట్ ని జనావాసాల నుండి తొలగించాలని గ్రామస్తుల ధర్నా నిర్వహించారు. దుమ్ము ధూళి శబ్దాలతో గ్రామస్తులకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ప్లాంట్ వద్ద ఆందోళన చేపట్టారు. అధికారులకు రెడీమిక్స్ ప్లాంట్ కి అనుమతి ఇవ్వకూడదని విన్నవించుకున్న రెడీమిక్స్ యాజమానితో కుమ్మక్కై అనుమతి ఇచ్చారని గ్రామస్తులు ఆరోపించారు. 3 నెలల్లో ఈ ప్రాంతం నుండి రెడీమిక్స్ ప్లాంట్ తొలగించకపోతే ఆందోళనలు, ధర్నాలు ఉధృతం చేస్తామని గ్రామస్తులు, నాయకులు హెచ్చరించారు. రెడ్డి ఇక్కడ ఈ రెడీమిక్స్ ప్లాంట్ పక్కనే ఉన్నటువంటి హిల్స్ వ్యూ కాలనీ ప్రెసిడెంట్ని. మేము గత 2019 నుంచి ఇక్కడ నివాసం ఏర్పరచుకొని ఉంటున్నాము. అయితే ఈ మధ్యన మేమంతా ప్రశాంతంగా ఉంది వాతావరణం అని చెప్పి ఎన్నో ఆశలతోటి అప్పులు చేసి కష్టపడి ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకొని ఇండ్లు కొనుక్కొని ప్రశాంతంగా జీవిస్తున్నాం. అయితే ఈ మధ్యన కొంతమంది ఇక్కడ కావాలన్నా వాళ్ళ డబ్బు సంపాదించిన లక్ష్యంతో మొన్న అక్టోబర్లో దీని ఇన్స్టలేషన్ వర్క్ కాంక్రీట్ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి మేము పొల్యూషన్ బోర్డులో కంప్లైంట్ చేస్తే పొల్యూషన్ బోర్డు వాళ్ళు వచ్చి దీనికి పర్మిషన్ లేదు, మేము దీని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పిండ్రు. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి స్పందన లేదు. తర్వాత కలెక్టర్ దగ్గరికి వెళ్ళినాము. కలెక్టర్ దగ్గర నుంచి మండల ఆఫీస్ వరకు లెటర్ వచ్చింది. మండల ఆఫీస్లో కూడా వీళ్ళు ఇక్కడ మేనేజ్ చేసి ఇష్యూ పెద్దగా కాకుండా చూసుకున్నారు. తర్వాత మొన్న రీసెంట్గా పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ గారికి కూడా దీని మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు కూడా దీని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఈ మధ్య మా పిల్లలకు కొంతమందికి అస్తమా రావడము, స్కిన్ అలర్జీస్ రావడం. గత 2 సంవత్సరాలుగా మేము ఈ హిల్ వ్యూ కాలనీలో ఉంటున్నాం. ఈ రెడీమిక్స్ ప్లాంట్ పక్కన ఉన్న హిల్ వ్యూ కాలనీలో మేము ఉంటున్నాము. ఎందుకంటే మేము ఎందుకు వచ్చామంటే ఇక్కడ పొల్యూషన్ ఉండదు, పొల్యూషన్ ఫ్రీ, చక్కగా ప్రశాంతంగా ఉంటుంది అని మేము ఓల్డ్ ఏజ్ వాళ్ళు మేము ఇక్కడ ఉందామని వచ్చాము. కానీ గత సంవత్సరం నుండి మేము పడే బాధలు భగవంతుడికి తెలుసండి. అంత డస్ట్, పైపెచ్చు ప్లాంట్స్ కూడా చాలా భయంకరమైన డస్ట్తో పొరిపోతుంది. పొద్దున్న లేస్తే చూస్తే చెట్ల మీద ఇలా దట్టంగా పెరిగిపోయిన డస్ట్, దాంతో ఎలర్జీస్, డస్ట్ పొల్యూషను మొత్తానికి మేము సఫర్ అయ్యేది అందరికీ తెలుసు. కాదంటే మేము ఎంతమందికి విన్నవించుకున్నా సరే ఎటువంటి స్పందన అనేది ఇంతవరకు రాలేదు. దయచేసి మా ఈ ఒక్క విన్నపాన్ని మీరు ప్లీజ్ మీదనుకుని భావించి తొందరలో ఈ ప్లాంట్ని ఇక్కడ నుండి జరిపించేస్తారని, తీసివేయిస్తారని విన్నవించుకుంటున్నాం. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా మన్సూరాబాద్ హయత్ నగర్లోని శ్రీ భద్రకాళి రామలింగేశ్వర స్వామి క్షేత్రం వీరన్న గుట్టపైన జెహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. శివరాత్రి జాగరణలో భాగంగా దైవభక్తి గీతాలతో భక్తులకు అద్భుతమైన భజన కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్ నిర్వహించారు. వీరన్న గుట్టపైన భజన కార్యక్రమం జాగరణ అనంతరం జెహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి గుట్టపైన నిద్రించారు. ఉదయం శివస్వాములు, ఉపవాసం ఉన్న భక్తులు గుట్ట కింద అగ్నిగుండాల కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అభిషేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీరన్న గుట్టపైన ఈ సంవత్సరం జాగరణ ఎంతో ఉత్సాహాన్ని, సంతోషకరమైన భావాలను కలగజేశాయని అన్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం తన వంతు సహాయ సహకారాలతో ఇంతకన్నా ఉత్సాహంతో ఇంకా అంగరంగ వైభవంగా నిర్వహించుకుందామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, శివస్వామిలు, మహిళలు, వివిధ కాలనీ సంక్షేమ సంఘాల సభ్యులు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రసిద్ధ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుండే భక్తులు, వీఐపీలు మల్లికార్జున దర్శనానికై బారులు తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ అన్నారు. అమీన్పూర్ సీఐ నాగరాజు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. దేవాలయ పాలక మండలి ఆధ్వర్యంలో మంచినీటి సౌకర్యం, అన్నదాన వితరణ ఆర్టీసీ వాళ్లు బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. పురస్కరించుకొని శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం వీరంగుల గుట్ట ఈ యొక్క దేవాలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఇచ్చేస్తున్నారు, పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. తెల్లవారుజామున 2 గంటల నుంచి మరి ఇక్కడ పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. మరి యొక్క స్వామివారిని దర్శించుకోనికి భక్తులు క్యూ లైన్లో చాలాసేపటి నుంచి క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నారు. భక్తులు చాలా రావడం వల్ల మరి వారికి ఎలాంటి
ఇబ్బంది జరగకుండా వారికి మంచినీటి సౌకర్యము క్యూలైన్ ఏర్పాటు చేయడం జరిగింది. వాటితో పాటు బస్ స్టాండ్లో అక్కడ ఉన్న మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అక్కడ కుర్చీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎండ వాతావరణము ఎక్కువగా ఉండడం వల్ల వారికి మరి ఏదైనా హెల్త్ ఇష్యూ జరిగినా హెల్త్ ప్రాబ్లం జరిగినా ఇక్కడ హెల్త్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విశేషమైనటువంటి కార్యక్రమాలు జరిగినది. రాత్రి 2 గంటల నుంచి మహాన్యాసపూర్వకంగా అభిషేకం చేసినాము. చాలా మంది భక్తులు ఇచ్చేశారు. జనాలందరూ కూడా ఇక పెద్ద సంఖ్యలో ఇచ్చేసి దర్శించుకుంటున్నారు. చాలా క్రౌడ్గా ఉంది. గంటకు జనాలు పెరుగుతూనే వస్తూ ఉన్నారు. ఇక్కడ ఎలాంటి అసౌకర్యాలు లేకుండా దేవస్థానం సుధాకర్ కలిసి బాగా ఏర్పాటు చేశారు. తెలంగాణ గెస్టెడ్ అధికారుల సంఘం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ నాంపల్లిలోని సంఘం ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో టీజీఓఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళా ఉద్యోగులతో కలిసి ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. భారతీయ కుటుంబ సంస్కృతి గొప్పదని, అందులో మహిళల పాత్ర మరువలేనిదని ఏలూరి శ్రీనివాసరావు అన్నారు. మహిళలు ఏ రంగాన్ని ఎంచుకున్నా పట్టుదలతో పనిచేస్తారని కొనియాడారు. మహిళా అధికారి దీపారెడ్డి మాట్లాడుతూ పురుషుల కంటే మహిళలే ఎక్కువ కష్టపడతారని అన్నారు. ప్రతి ఇంట్లో స్త్రీలకు వారి కుటుంబ సభ్యులను చూసుకుంటూ తన విధులను కూడా సక్రమంగా నిర్వహిస్తుందని అన్నారు. మహిళలకు తోడ్పాటు అందిస్తే ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా మహిళల అధికారులను కూర్చోబెట్టి వారిపై పూలు చల్లుతూ పురుషులు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అలాంటి రెస్పెక్ట్తో మన ఇండియాలో ఉన్నాము. అందులో ఇంటర్ సమక్షంలో మేము ఇలా సెలబ్రేట్ చేసుకోవడము చాలా సంతోషంగా ఉందండి. ముందు ముందు కూడా మెన్స్కో సమానంగా మేము కూడా వర్క్ చేసి సాధిస్తామని, జెంట్స్ కంటే ఎక్కువగా లేడీసే చేస్తామనండి. మాకు ఉన్న టాస్క్లు కూడా చాలా ఉంటుంటాయి. ఒకటి పిల్లల్ని చూసుకోవడము, హస్బెండ్ని చూసుకోవడము అండ్ ఫ్యామిలీ అంటే అమ్మలు అట్లా అందరినీ చూసుకుంటూ ఉంటూ కూడా మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. ఆఫీసులలో కూడా బెస్ట్ అవార్డ్స్ కూడా చాలా తీసుకునే కూడా ఉమెన్సే ఉంటారు. మాకు వేరే అలిగేషన్స్ అంటూ ఏమీ ఉండవు. ఓన్లీ ఫ్యామిలీ అండ్ జాబ్ ఈ రెండే అండి. దీంతో మేము ముందుకు వెళ్ళాలని ఎప్పుడూ అనుకుంటాము. మాకంటూ సమాజంలో ఒక గుర్తింపు రావాలని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాము. మాకు మేము ఎప్పుడు పట్టించుకోము. ఫ్యామిలీ గురించి ఆలోచించుకుంటూ ఒక ఉన్నత పొజిషన్లకి వెళ్ళిపోవాలనే మేము ఎప్పుడూ అనుకుంటాము. ఉమెన్కి ఉండే లక్షణం అదండి. యాక్చువల్గా అంటే ఇంట్లో కూడా ఫ్యామిలీ పిల్లల్ని చూసుకోవాలి, హస్బెండ్ని చూసుకోవాలి, అత్తలు ఉంటే మామలు అందరినీ చూసుకుంటూ దాంతో తోడుగా ఆఫీస్కి వెళ్ళి అంటే డబుల్ డ్యూటీ కాదండి, 3 డ్యూటీ చేస్తాము మేము.